హరే కృష్ణ. సత్స్వరూప్ దాస్ గోస్వామి విరచితమైనటువంటి శ్రీల ప్రభుపాద లీలామృతలో మొదటి భాగంలో 6వ అధ్యాయం ఓ తెలియని మిత్రుడు, యాన్ అన్నౌన్ ఫ్రెండ్. ఈ అధ్యాయంలో మొదటి భాగానికి స్వాగతం. ముందుగా గురువుల యొక్క ప్రణామ మంత్రం జపిద్దాం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి జయపతాక స్వామినితి నామనే నమ ఆచార్య పాదాయ నిత్యకృపప్రదాయనే గౌరకాతదామదాయ నగరగ్రామ తారిణి నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్య వైష్ణవేభ్య నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జయ పతాక స్వామి శిలాచార్యపాద్ గురు మహారాజ్ కి, అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శిలా ప్రభుపాద్ కి జై. ఒక తెలియని మిత్రుడు. ఈ అధ్యాయానికి సత్స్వరూప్ దాస్ గోస్వామి ఈ పేరు ఇచ్చారు. ఎందుకో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గౌరంగకి కలకత్తాలో ఉన్నప్పుడు ఆయన రూపాల్ లక్నో నుంచి ఉత్తరం రాశారు, నాకు సహాయం చేయాలని చెప్పి. సోదరుడు కానీ లేదంటే కుమారులు కానీ ఎవరు సహాయం చేయట్లేదని, ఒక నెల రోజులు వచ్చి ఉండి వెళ్తానని గౌరంగా ఉత్తరం రాశారు. అలా అయితే అవసరం లేదు, నాతో పాటు ఉండేలా అయితే రమ్మని చెప్పేసి ఆయన ఉత్తరం రాయడం జరిగింది. లక్నోలో అభయ పరిస్థితి అలా ఉన్నప్పుడు ఇక వ్యాపారం కుటుంబ విపత్తుల నుంచి ఒకవైపు, భారత స్వాతంత్రం విభజన విపత్తులు ఇంకొక వైపు, ఈ రెండింటినీ అభయ్ ఇప్పుడు తన వ్యాపారంతో అధిగమించాల్సి ఉంటుంది. ఇటువైపు రాజకీయాలు చూసినప్పుడు గాంధీ ఐక్యంగా ఉండాలి, భారతదేశం అంతా సమైక్య భారతం అని కోరుతున్నారు. కానీ జిన్నా మాత్రం పాకిస్తాన్ విడగొట్టాల్సిందే అంటున్నాడు. ఇలా వివాదం జరిగింది. ఆగస్టు 1946లో బ్రిటిష్ ప్రభుత్వం నెహ్రూని తాత్కాలిక జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించింది. దీన్ని ముస్లిం లీగ్ వ్యతిరేకించింది. జిన్నా అప్పటికే ఆగస్టు 16న డైరెక్ట్ యాక్షన్ డేగా ప్రకటించాడు. కలకత్తాలో హిందూ ముస్లింల మధ్య అల్లర్లు జరిగాయి. 5 రోజులు హింస, 4,000 మంది మరణం, రోజుకు 1000 మంది దాకా చనిపోయారు. వేల మందికి గాయాలైనవి. దేశమంతా అల్లర్లు. ఎందుకంటే జిన్నా ఏమైనా సరే పాకిస్తాన్ విడగొట్టాలని, విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివిగా జిన్నాకి అలాగే భారత రాజకీయ నాయకులకి మధ్య ఒక చిచ్చు పెట్టి చాలా తెలివిగా ఒక గేమ్ చేసి చూశారనమాట. దాంతో జిన్నా పాకిస్తాన్ ఇస్తే నేనే ప్రధానమంత్రి అవ్వచ్చు, నేనే అధ్యక్షుడు అవ్వచ్చు, ఇలా ఆలోచనలు ఆయన ఉన్నాడు. ఇక్కడుంటే ఇక్కడున్న నేతల కింద ఉండాల్సి వస్తుందని చెప్పి ఆయన్ని అలా రెచ్చగొట్టి ఇక్కడ మీకు స్వాతంత్రం ఇస్తామని చెప్పి మన మధ్య కలహాలు పెట్టారన్నమాట. 1947 సంవత్సరం ప్రారంభంలో కొత్త వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్ అధికార బదిలీని ప్లాన్ చేయడానికి భారత రాజకీయ నాయకులతో సమావేశం అయ్యాడు. ముస్లింలు పాక్ డిమాండ్ తోటి మళ్ళీ అల్లర్లు జరిపారు. కుదరదు, ఏమైనా సరే మేము భారతీయ నాయకుల మధ్య వారి కింద మేము ఉండం, మేము సపరేట్గా దేశం కావాలని చెప్పి అంతర్యుద్ధం బెదిరింపులతో విభజన మీద కాంగ్రెస్ అంగీకరించింది. ఎందుకు ఈ గొడవలు, ఈ చంపుకోవడాలా, కొట్టేద్దాం, విడగొట్టేద్దాం దేశాన్ని అని చెప్పేసి. జూలై 18న భారత స్వాతంత్ర బిల్లు అసమ్మతి లేకుండా ఆమోదించారు. నెల తర్వాత 2 దేశాలు ఏర్పాటయ్యాయి. నెహ్రూ భారతదేశానికి ప్రధాని అయ్యాడు. విభజన దేశాన్ని 2 చేసింది. ఇరు దేశాల్లో వలస ప్రారంభమైంది. అటు ఉన్నవాళ్ళు ఎవరైనా ఇటు వచ్చేయాలనుకుంటే భారతదేశం వచ్చేయచ్చు, ఇటు ఉన్నవాళ్ళు అటు పోవాలనుకుంటే అటు పోవచ్చు. ఇది శరణార్థులు అటు ఇటు మారుతూ గొడవ పడ్డారు. ఆ గొడవల్లో 20 లక్షల మంది చనిపోయారు. ఆల్మోస్ట్ మ్యాక్సిమం హిందువులే చనిపోయారు, 20 లక్షల మంది. ఇది దేశ విభజన చేసిన పని అన్నమాట. అంటే దేశం విభజన అయినప్పటి నుంచి కూడా ఈ గొడవ జరుగుతూనే ఉంది. ప్రభుపాద్ గారు అప్పుడు ఇవన్నీ చూశారు కనుక ఆయన చెప్తున్నారు ఒక సందర్భంలో, మా స్వాతంత్ర ఉద్యమాన్ని గాంధీ వివిధ వర్గాల ప్రజలందరినీ ఏకం చేసేందుకు ప్రారంభించారు. అంటే క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, జైనులు, సిక్కులు అందరూ ఏకం కావాలి, భారతదేశం ఒకటిగా ఉండాలి. కానీ ఫలితం ఏంటంటే దేశ ఐక్యతకు బదులు విభజన జరిగింది. గాంధీ కోరుకున్నట్టు అవ్వలేదు. 2 దేశాల మధ్య వ్యవస్థీకృత పోరాటం జరిగింది. వాస్తవానికి మేము ఐక్యంగా లేం, విడిపోయాం, వేరయ్యాం. హిందువులు
ముస్లింల మసీదులు, ముస్లింలు హిందువుల యొక్క ఆలయాల్ని కూల్చేశారు. ఈ రెండు పక్షాల వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి చంపేశామంటే మీ దేవుణ్ణి చంపేమంటే మీ దేవుణ్ణి చంపేశాం అనుకున్నారు. వీళ్ళంతా అజ్ఞానులు. అభయ్ ప్రభుపాద్ గారు చెప్తున్నారంటే వీళ్ళంతా అజ్ఞానులు. దేవుడు హిందూ కాదు, దేవుడు క్రైస్తవుడు కాదు, దేవుడు ముస్లిం కాదు, దేవుడు దేవుడు అంతే. ఓకే. సో 1947 సంవత్సరంలో మేము హిందూ ముస్లింల గొడవలు చూసాం. ఆయన స్వయంగా ఆయన మాటల్లో చెప్తున్నారు. ఇరువైపులా చాలామంది చనిపోయారు. మరణం తర్వాత హిందూ ముస్లింలు తేడా లేదు. మున్సిపల్ వారు అందరినీ కలిపి తీసుకువెళ్ళి ఎక్కడో వేసేశారు. కలకత్తాలో జరిగింది ఇదంతా. శవాల గుట్టలన్నమాట. వారు పోరాడారు. బాగ్ బజార్లో మృతదేహాలు కుప్పలయ్యాయి. శవాల కుప్పల్లో ఎవరు హిందువో ఎవరు ముస్లిమో ఎవరికీ తెలియదు. తీసుకెళ్ళి కలిపి ఖననం చేసేయడం, దహనం చేసేయడం లాంటివి చేసేసారన్నమాట. ఊరు బయటికి, కలకత్తా ఊరు బయటికి తీసుకెళ్ళి చేసే పని ఏంటి? కలకత్తాని శుభ్రం చేయడం అంతే. వాడు హిందువా ముస్లిమా తర్వాత ఎత్తో తీసుకెళ్ళి బయటపడేశారు. ఇది పరిస్థితి. ఇది అభయ్ ఆయన మాటల్లో చెప్పారు. నేను చూశాను ఇవన్నీ అని చెప్పారు ఆయన. ఇక సత్స్వరూప్ దాస్ గోస్వామి చెప్తున్నారు, భారత స్వాతంత్రం నిజమైనటువంటి పరిష్కారాలు తీసుకువస్తుందని అభయ్ భావించారు. అంటే అభయ్ అలా అనుకోలేదు. అంటే భారతదేశానికి స్వాతంత్రం వస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని అభయ్ అనుకోలేదు. కానీ గాంధీ అనుకున్నారు. యాక్చువల్గా గాంధీ స్వాతంత్రం వస్తే బాగుంటుంది అనుకున్నారు. కానీ విభజన అవుతుందని ఆయన కూడా ఊహించలేదు. బ్రిటిష్ వాళ్ళు నిప్పు పెట్టేసి వెళ్ళారన్నమాట. సో గాంధీ ఎంత చెప్పినా జిన్నా వెళ్ళలేదు. ఎవరు మూర్ఖత్వం వాళ్ళు కదా, ఎవరి అధికారం వాళ్ళకి కావాలి. నాయకులు దేవుని స్పృహలో ఉంటే తప్ప ఏ మార్పు ఉంటుంది? ఉండదు. సో అభయ్ ఒక విదేశీ పాలన చేతిలో బాధలు చూశాడు. ప్రజలు తమ సొంత దేశ వాసుల యొక్క చేతుల్లో పాలన, వాళ్ళ బాధలను స్వేచ్ఛగా అనిపించడానికి సిద్ధంగా ఉన్నారు. పోరాటం, బాధ పెరిగినాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే జరిగింది కదా. ఇబ్బందులు ఏం పోవు. అయితే విదేశీయులు పాలిస్తున్నారు అనే దాని బదులు మన దేశస్తులే మనల్ని పాలిస్తున్నారు అనే ఫీలింగ్ బాగుంటుంది ప్రజలకి. భారత స్వతంత్ర పోరాటం సంవత్సరాల్లో కృష్ణుడి గురించి ప్రచారం చేయాలనేటటువంటి స్పృహను, కోరికను అభయ్ ఎప్పుడూ కోల్పోలేదు. 2 ప్రపంచ యుద్ధాలు చూశాడు. గౌడీ మఠంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ పరిశీలించాడు. ఇంట్లో జరుగుతున్న వ్యవహారాలు చూశాడు. ఇప్పుడు స్వతంత్రం కోసం అల్లర్లు చూశాడు. లక్షల మంది చనిపోవడం చూశాడు. బట్ ప్రచారం చేయాలనే ఆలోచన మాత్రం వదులుకోలేదు. బ్రిటిష్ భారత దౌత్య అవకతవకల కారణంగా తరతరాలుగా శాంతియుతంగా ఉన్నటువంటి భారతీయులు గొడవ పట్టడం అభయ్ చూశాడనమాట. అంత స్మూత్గా జరిగిపోయేది. కానీ మమ్మల్ని పొమ్మంటారా ఇక్కడి నుంచి, చూడండి మీకు నిప్పు ఎలా పెడతామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు వేసిన నిప్పు అనమాట అది. జిన్నాన్ని రెచ్చగొట్టేశారు బాగా. మీకు దేశం తీసుకో, నువ్వు ఎంజాయ్ చేయి, వీళ్ళ కింద నువ్వెందుకు ఉండాలని చెప్పి అతను రెచ్చగొట్టారు. మీరు ముస్లింలు వాళ్ళు హిందువులకు ఎలా కలిసి ఉంటారు అలా ఇలా అని చెప్పేసి. గురుగారు భక్తి సిద్ధాంతం చెప్పిన మాటలు అభయ్ గుర్తు చేసుకున్నాడు. అంధుడు మరొక అంధుడిని నిర్దేశంలో గుంటలో పడిన పరిస్థితి నెలకొంది. అప్పుడు ఒకటి కాబట్టి ఇంకొకటి కాదు ఇంకొకటి మొత్తం తీసుకుని గుంటలో పడేస్తారు అలా. వాళ్ళు కాబట్టి వీళ్ళు కాబట్టి వీళ్ళు. వైష్ణవ ప్రార్థనల గురించి గురువు ఆధ్యాత్మిక జ్ఞానంతో దీపం వెలిగించి దారి చూపుతాడని ఉంది. అలాంటి జ్ఞాన దీపంతో మానవాళి సహాయం చేయాల్సినటువంటి బాధ్యత, మొత్తం మానవాళికి సహాయం చేయాలనే బాధ్యత తన మీద ఉందని అభయ్ అనుకున్నాడు అనమాట. అంటే హీ వాంట్స్ టు బికమ్ ఎ గురు, హీ వాంట్స్ టు బికమ్ ప్రీచర్. అది. సో 1944 సంవత్సరం వచ్చింది. భగవద్ దర్శనం ముద్రించలేకపోయారు అభయ్ వ్యాసరచన కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ఆ భగవద్ దర్శనం ముద్రితం అయితే కావట్లేదు, కానీ వ్యాసరచన మాత్రం కొనసాగిస్తున్నారు. గాంధీ అలాగే ఇతరులంతా కూడా గీత గురించి మాట్లాడారు. అయితే వాళ్ళు కూడా గాంధీ కూడా ఎప్పుడు గీతను మర్చిపోలేదు. కానీ చాలామంది కృష్ణుని ఉద్దేశాన్ని ఉన్నట్లు చెప్పలేదు. 1200 పేజీలతోటి భగవద్గీత యథాతథంగా ప్రదర్శించాలనుకున్నారు అభయ్. అంటే అప్పటికి ఆయన రాశారు, దానికి భాష్యాలన్నీ రాశారు భగవద్గీత శ్లోకాలకి పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుని. 2 సంవత్సరాలుగా అభయ్ చేతిరాత ప్రతులు వందలాది పేజీలను సేకరించాడు. రకరకాల పేపర్లన్నీ ఆయన సేకరించాడు, ఆయన రాశాడు. రాత పుస్తకాల్లో కాగితాలపై రాశాడు, టైప్ చేశాడు. పుస్తకానికి పూర్తిగా సమయం కేటాయించలేకపోయాడు. అయినా కూడా అది రూపుదిద్దుకుంది. అంటే కూర్చుని అదే పనిగా భగవద్గీతకి వ్యాఖ్యానం ఆయన చేయలేదు. అప్పుడప్పుడు చేసినా మొత్తానికి అది పూర్తయింది. చైతన్య మహాప్రభు బోధనలు నాయకులకు, పరిచయస్తులకు, ప్రజలకు లేఖల ద్వారా పంపించాడు. కొన్ని లేఖలకు
ప్రత్యుత్తరాలు రిటర్న్ ఉత్తరాలు వచ్చినాయి. వాటిని అభయ్ వాటికి మళ్ళీ ప్రతిస్పందించాడు. అంటే ఈ ప్రచారం ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అభయ్ చేయాల్సిన పని అభయ్ చేస్తూనే ఉన్నారు. సుప్రసిద్ధ సంస్కర్త మహేంద్ర ప్రతాప్ రాజా, అప్పట్లో ఆయన చాలా పాపులర్, ప్రపంచ సమాఖ్యాన్ని పిలిచేదాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అభయ్ ఒక వార్తాపత్రాన్ని చదివాడు ఆయనకు సంబంధించి. ప్రతాప్ దాన్ని బృందావనంలో ప్రచురించారు. రాజా మానవజాతి ఐక్యత కోసం పిలిపించాడు. గొడవలు పడకండి, మనందరం కలిసి ఉందాం, ముస్లింలు, హిందువులు, క్రైస్తవులని కాదా, ఇలా ఏదో ఆయన పిలిపించాడు. భగవద్గీతలో కృష్ణుడి బోధనలు అన్ని మతాలను ఏకం చేయగల ఒక ఆస్తిక శాస్త్రాన్ని అందించాయని అభయ్ ఆ రాజా అన్న ఆయనకి రాశారన్నమాట, ఆయన అడ్రస్ సేకరించి. ప్రతాప్ రాజా లెటరు అభయ్కి రాశారనమాట. అభయ్ రాసిన లెటర్కి 1947లో భగవద్గీత గురించి మీ లోతైన అధ్యయనాన్ని నేను ఆరాధిస్తాను. నేను భగవద్గీత ప్రకారం ఖచ్చితంగా పనిచేస్తున్నానని మీకు భరోసా ఇస్తున్నాను అన్నాడు ఆయన. అంటే అభయ్కి రిటర్న్ లెటర్ రాశాడనమాట. ఓకే, తన పుస్తకం రిలీజియన్ ఆఫ్ లవ్, ఈ పుస్తకం ఒకటి నేను రాశాను, మీరు అది చదవండి అని చెప్పి అభయ్కి సూచించాడు. మీరు ఈ పుస్తకం చదవండి ఆయన తిరిగి ఉత్తరం రాసినప్పుడు. మతాల ఐక్యతకు ప్రాతిపదికగా కృష్ణుడు లేదా గోవింద అనే పేరు పెట్టాలన్న మీ సూచన నేను అంగీకరించాను. కృష్ణ అనే పేరు పెట్టాలని అన్నప్పుడు ఆ బుక్కి ఆయన ఒప్పుకోలేదు. ఇది మత మార్పిడి అన్నాడు ఆయన. మతాల ఐక్యతకు దారి తీయదు అన్నాడు. కృష్ణ అని పేరు పెడితే మీ దేవుడు అంటారు. అందుకని ఇది మతాల ఐక్యతకు దారి తీయదు, భగవంతుడు పేరు పెడతాం, అందరూ దాంట్లోకి వస్తారన్న ఉద్దేశం అన్నమాట. భగవద్ దర్శనంతో మీరు చేసిన ప్రయత్నాలను నేను ఎంతో అభినందిస్తున్నానని చెప్పి ఆ ఉత్తరంలో రాశాడు. ఆయనకి కృష్ణ అని పేరు పెట్టడం ఇష్టం లేదు. ఈవెన్ ఇస్కాన్ పెట్టినప్పుడు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అన్నప్పుడు చాలామంది అమెరికన్లు కూడా అన్నారు, ప్రభుపాద్ ఎందుకు కృష్ణ అని పెడుతున్నారు, మరి కృష్ణ కాన్షియస్నెస్ అని కాకుండా గాడ్ కాన్షియస్నెస్ అని పెట్టండి అన్నారు. ప్రభుపాద్ హూ ఇస్ ద గాడ్ అనేవారు. ఎవరు దేవుడు? వాట్ ఈస్ ద గాడ్స్ నేమ్? అందరూ దేవుడు 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 భగవంతుడు అని కామన్గా గాడ్ గాడ్ అని పిలుస్తారు. హూ ఇస్ ద గాడ్? ఆయన పేరేంటి? ఆయన పేరు కృష్ణ. అందుకని అందరిలాగా నేను గాడ్ భగవంతుడని నేను అనను. నేను భగవంతుడి యొక్క మూలనామం కృష్ణ, నేను అదే పెడతా. కృష్ణ కాన్షియస్నెస్ అని ఇస్కాన్లో కే అని పెట్టారన్నమాట, జి అని పెట్టకండి. ఓకే, సో అభయ్ రిలీజియన్ ఆఫ్ లవ్ చదివారు. ఆ రాజా అన్న ఆయన పంపినటువంటి లెటర్ చదువుకున్న తర్వాత రాజాకు మళ్ళీ తిరిగి ఉత్తరం రాశారు. నా అభిప్రాయం ప్రకారం అన్నారు. మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు ఉండకూడదు, భగవంతుడి అభిప్రాయం మాత్రమే ఉండాలి. ఇదే అభయ్ ఉద్దేశం. కానీ ఆయన ఏమన్నాడు ఆ ఉత్తరంలో? నా అభిప్రాయం ప్రకారం అన్నాడు. మీ సిద్ధాంతం తత్వశాస్త్రం నిషేధింపబడి మానవ జాతి సేవల ద్వారా చేయబడుతుంది. అంటే మానవ సేవే ముఖ్యం అంటది అనమాట. భగవంతుడి సేవ అంత ప్రాధాన్యం ఇవ్వరు. చాలామంది చూడండి మీరు, నేను అంతమందికి సేవ చేస్తున్నా, ఇంతమందికి దానాలు చేస్తున్నా, ధర్మాలు చేస్తున్నా ఏ చెప్తుంటారు. భగవంతుడికి సేవ చేయరు. మనుషులు చేస్తే దేవుడు చేసినట్టే కదండి అంటుంటారు. ఓకే, సో మానవ జాతి సేవల ద్వారా చేయబడుతుంది మీ ఉద్దేశం. ఈ ప్రక్రియ అసంపూర్ణం, అశాస్త్రీయం. గీతలో ప్రేమ యొక్క నిజమైనటువంటి మతం సంపూర్ణంగా ఉంది. విభిన్న పురుషులు మతం దాని నిత్యావసరం గురించి భిన్నమైనటువంటి పిడివాదం ఉంచుతారు. ఎవరు అంగీకరించాలి? సో ఎవరు అంగీకరించకూడదు? అభయ్ భగవద్గీత సారాంశాన్ని 10 అంశాల్లో ఇచ్చాడు. మానవ జాతికి చేసే అత్యున్నతమైనటువంటి సేవ భగవద్గీతని అన్ని కాలాలకు, ప్రదేశాలకు, ప్రజలందరికీ బోధించడం. ఈ భగవద్గీతని బోధించడం అనేది అన్ని కాలాల్లో అందరి ప్రజలకు అన్ని సందర్భాల్లో మంచి చేయడం. ఇది తప్పనిసరిగా బోధించాలన్నమాట. 1947 సంవత్సరం వచ్చింది. కొత్త భారత ప్రభుత్వ ఉన్నతాధికారులకు అల్లర్లకు పరిష్కారం చూపితే వద్దన్నారు. అభయ్ ఏం చేసేవాడంటే వీళ్ళందరికీ లెటర్లు రాసేవారు. ఆయన పలానా సంస్థకి ఒక లెటర్ రాసి మీరు ఇలా చేస్తే భవిష్యత్తులో బాగుంటుంది, మీరు ఇలా చేస్తే అని. బెంగాల్ గవర్నర్తో మాట్లాడతానని చెప్పి ఉత్తరం రాశారు. ఆయన కార్యదర్శి ఆయన అనేమన్నాడు, పని ఒత్తిడి కారణంగా ప్రస్తుతం మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేకపోతున్నారని చెప్పి ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారని తిరిగి ఉత్తరం రాశాడు. అపాయింట్మెంట్ అడిగాడు అబ్బాయి. నేను కలకత్తా వచ్చి బెంగాల్ గవర్నర్ గారిని కలుస్తాను, నేను ఆయనతో మాట్లాడాలంటే ఆయన చాలా బిజీగా ఉన్నారు, మిమ్మల్ని కలవడానికి ఆయన టైమే లేదని చెప్పారు అన్నారు. అలా ఓ ప్రయత్నం. విద్యామంత్రి సహాయ కార్యదర్శికి రాశారు ఉత్తరం. భారత ప్రభుత్వం వారు మీ అభ్యర్థనను అంగీకరించలేకపోతున్నందుకు చింతిస్తున్నాము అని సమాధానం వచ్చింది ఆ ఉత్తరానికి. ఎడ్యుకేషనల్ మినిస్టర్కి రాస్తే ఇలా 1947 సంవత్సరం అక్టోబర్లో, అంటే స్వాతంత్రం వచ్చేసిన తర్వాత కలకత్తా అల్లర్ల తర్వాత అభయ్ పునరావాస కమిటీ చైర్మన్,
అంటే ఈ గొడవలన్నీ జరిగిన తర్వాత దీనికి పునరావాసం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ చైర్మన్కి ఆయనకు ఉత్తరం రాశారు. ఆయన మళ్ళీ తిరిగి రాశారు, మీ హరికీర్తన ప్రసాదం గురించి మీరు ఏదైనా కార్యక్రమం సొంతంగా చేసుకోవచ్చు, మీరు కోరుకున్న విధంగా మేము చేయలేము. ఎందుకంటే ఇప్పుడు మా కమిటీ ద్వారా పునరావాసం కల్పిస్తున్న వాళ్ళు ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, హిందువులు ఉంటారు, సిక్కులు ఉంటారు, ఇలా చాలామంది బౌద్ధ జైన్లు కూడా ఉండి ఉండొచ్చు. ఇంతమందిలో మీరు హరికీర్తన చేస్తామంటే కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అవి మీరు వ్యక్తిగతంగా చేసుకోండి, మేము మీకు సహకరించలేము. మీరు ప్రసాదం పెడతారంటారా, హరికీర్తన చేస్తారంటారా, ఏదైనా కార్యక్రమంగా సొంతంగా చేసుకోండి. నేను దాని గురించి ఆసక్తి చూపడం లేదు, భయపడుతున్నాను, అందువల్ల నన్ను కలవాల్సిన అవసరం మీకు లేదు అన్నాడు ఆయన ఉత్తరం. మీరు నన్ను వచ్చి కలవద్దు అన్నాడు ఆయన. ఇలా ఇంకొక సమస్య. అంటే ఆయన ఉత్తరాలు రాయడం, తిరిగి ఆయనకి ఇలా ఉత్తరాలు వస్తూ ఉండేవి అనమాట. ప్రయత్నం అయితే జరుగుతూ ఉండేది. ప్రభుత్వ అధికారులకు ఉత్తరాలు రాస్తూ అభయ్ వైష్ణవ బోధకుడి పాత్రను పోషిస్తున్నాడు. హరికీర్తన కోసం సలహాలు వారు అభినందించలేరు. సంకీర్తనతో ఏమవుతుంది, ఉరికాలకు ఏదైనా కావాల్సిన ఇచ్చి అలా చేస్తే ఇలా చేస్తే పరిష్కారం అవుతుంది అని, సంకీర్తన చేస్తే ఏమవుతుందని వాళ్ళ ఉద్దేశం అనమాట. ఎన్పి ఆస్థానా హైకోర్టు అడ్వకేట్ ఆయనకు ఉత్తరం రాస్తే ఆయన బదిలిచ్చారు. మీ లేఖ కోసం నేను మీకు చాలా బాధ్యత వహిస్తున్నా. ఆధ్యాత్మిక అభివృద్ధి గురించి మీ విస్తృత పథకం, నేను భగవద్గీత విద్యార్థిని, దాని నిబంధనలు కొన్ని పాటిస్తున్నాను. మీరు దయతో మీ పథకాన్ని నాకు పంపవచ్చు, అందుకున్న రసీదుపై నేను నా అభిప్రాయాలను వ్యక్తపరచగలను అన్నాడు. ఓకే, నేను భగవద్గీత చదువుతున్నాను, మీరు మీకు మీ ప్లాన్స్ ఏంటో నాకు లెటర్ రాయండి అని చెప్పి ఆయన అడిగాడు. సో ఇలాగ రకరకాల వ్యక్తులకి రకరకాలుగా అభయ్ లెటర్లు రాస్తూ ఉండేవారు. భక్తి సేవలో గాంధీని నిమగ్నం చేయడం గురించి అభయ్ ఆలోచించడం అనివార్యం అన్నమాట. ఎందుకంటే ఇలా వాళ్ళకి చెప్తే వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళకి అర్థం కాదు. గాంధీ అయితే ఎప్పుడూ భగవద్గీత ఉండేవారు, ఆయనకి భగవద్గీత అంటే ఇష్టం, ఆయన చదివేవారు. కనుక గాంధీ చెప్తే దేశం ఏంటది, ప్రపంచం ఏంటది. అందుకని గాంధీకి బోధించాలి, ఇది అనివార్యం. తన దేశవాసుల కోసం అతని జీవితకాల ధైర్య, సన్యాసి విలువలతో కూడుకున్న పనుల కారణంగా గాంధీకి భారతీయ ప్రజలను ప్రభావితం చేసే గొప్ప శక్తి ఉంది. గాంధీ గారు మాట పిలిపించారంటే అందరూ వింటారు. సో దేవుడికి సేవ చేయాలనే మహాత్మా గాంధీ ఆలోచన రాజకీయాల ద్వారా, సొంతంగా కనుగొన్న పద్ధతుల ద్వారా మనిషికి ఆనందం కలిగించే ప్రయత్నం. ఆయన ఇలా ఆలోచించేవాడు గాంధీ. సో మహాత్మా గాంధీ గురించి ఒక ఆంగ్లేయుడు చెప్పాడంట, గాంధీ రాజకీయ నాయకుల్లో ఒక సాధువు, లేదా సాధువుల్లో ఒక రాజకీయ నాయకుడు. అయితే గాంధీ భక్తిలో పూర్తిగా నిమగ్నం అవ్వలేదు. భక్తి చేసేవాడు కానీ రాజకీయాల్లో కూడా, అంటే రెండింటిలోనూ కాలు పెట్టాడు, పూర్తిగా ఒక దాంట్లో లేడు. కృష్ణుని ఆరాధించడంలో పూర్తిగా నిమగ్నమయ్యే వ్యక్తిని భగవద్గీత మహాత్ముడిగా నిర్వచించింది. అతని జీవితం పూర్తిగా కృష్ణుని ఆరాధించడంలో, కృష్ణు గురించి ప్రచారం చేయడంలో, కృష్ణ భక్తి చేయడంలో ఎవరైతే ఉంటారో అతన్ని మహాత్ముడు అన్నారు. మహాత్ముడు అందరినీ ప్రోత్సహిస్తాడు భక్తి చేయమని, కానీ గాంధీ అలా ఎవరిని ప్రోత్సహించలేదు. మీరందరూ భక్తి చేయాలి, భగవద్గీత చేయాలి, ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు అలాంటివి. ఆయన పాటించేవాడికి తప్పితే ముస్లింలో చెప్తే వినరు కదా, హిందువుల్లోనే చాలామంది చెప్తే వినరు, కానీ గాంధీ చెప్తే కొంతమంది వింటారు అట్లీస్ట్. అభయ్ అప్పటికి ఎవరికి తెలియదు కదా, అందుకని యువకుడిగా అభయ్ గాంధీ అనుచరుడు. కాలేజీ రోజుల్లోనే గాంధీ ఏమేమి చెప్తారని చెప్పి గాంధీ చెప్పినటువంటి మాటలన్నీ వినేవాడు, పేపర్లలో చదివేవాడు, వాటికి తగ్గట్టుగా వస్త్రధారణ చేసుకునేవాడు, గాంధీని ఇష్టపడేవాడు. అయితే భక్తి సిద్ధాంత అభయ్ను ఒప్పించారు, భక్తి సేవలో ప్రత్యేకంగా పాల్గొమని. ఈ దేశాల గీశాలన్నీ పక్కకు పెట్టు, భక్తిలో ఉంటే ప్రపంచమే మంచి చేయొచ్చు, ప్రపంచానికి, ఒక్క దేశానికే కాదన్నది. సో అభయ్ ఇప్పుడు గాంధీని తన పాత స్నేహితుడిగా భావించాడు. గాంధీ ప్రపంచవ్యాప్త ఖ్యాతి గడించిన వ్యక్తి. అభయ్ గాంధీకి ప్రపంచానికి తెలియదు, కానీ గాంధీ తెలుసు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమం ద్వారా, ఆయన సింప్లిసిటీ, సాధారణమైనటువంటి జీవనం ద్వారా, ఆయన త్యాగం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన అన్ని వదులుకున్నారు, ఏ పదవి తీసుకోలేదు. డిసెంబర్ 7, 1947 సంవత్సరంలో కాన్పూర్ నుంచి గాంధీకి లేఖ రాశాడు అభయ్. గాంధీ ఢిల్లీలోని బిర్లా మ్యాన్షన్ వద్ద నివసిస్తున్నారు. అప్పుడు అక్కడ నగరం అంతటా పెద్ద సైనిక దళాలు హిందూ ముస్లిం అల్లాల్ని కంట్రోల్ చేశాయి అన్నమాట. సైన్యాన్ని బాగా పెట్టి గొడవలు పడకుండా ఆపారు. గాంధీ కార్యదర్శి అంటే సెక్రటరీ ప్యారేలాల్ నాయర్ ఆ సమయంలో గాంధీని ఒకరు చిత్రించగలిగిన విచారకరమైన వ్యక్తి అని అభివర్ణించాడు ఆయన. గాంధీ పరిస్థితి ఎలా ఉంది? ఒకరు చిత్రించగలిగిన విచారకరమైనటువంటి వ్యక్తి. స్వాతంత్రం వచ్చిందని ఆనందపడాలో, దేశం విడిపోయిందని దుఃఖపడాలో, పరిస్థితులు అలా ఉన్నాయి గాంధీకి. నెహ్రూ, పటేల్ ఇతరులంతా
దేశ నాయకత్వాన్ని తీసుకున్నారు. గాంధీ తన అహింస, ఐక్యత, వ్యవసాయవాదం యొక్క సిద్ధాంతాల్లో ఇప్పుడు వారితో అనేక విధాలుగా విభేదించాడు అనమాట. ఈయన చెప్పింది జనరల్గా రాజకీయ నాయకులు సలహాల కోసం గాంధీ దగ్గరికి వచ్చేవారు. ఆయన చెప్పింది కొన్ని చేసేవారు, కొన్ని చేసేవారు కాదు. ఈయన ఇంకా పాత పద్ధతుల్లో ఉన్నాడు అనుకునేవారు రకరకాలు. గాంధీ మాజీ సహచరులు గాంధీని మెచ్చుకున్నారు, కానీ ఆయన నాయకత్వాన్ని తిరస్కరించారు. ఇంకా మీరు చెప్పే పద్ధతులంట అవ్వదని. గాంధీ అహింస, ఐక్యత, పేదల అభ్యున్నతి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి ఆయన ఉద్దేశాలు. కానీ 1947 సంవత్సరంలో భారత్లో విఫలం అయ్యాయి. ఆయన కోరుకున్నట్టుగా ఇక్కడ ఏం జరగలేదు. కానీ ప్రపంచం ఆయన ఇష్టపడుతుంది. గాంధీ చాలా అహింసావాది. ఎక్కడైనా అవుతుంది అహింస లేకుండా? అవ్వదు. ఒక ముస్లిం శరణార్థి శిబిరానికి వెళ్ళినప్పుడు గాంధీ కారును చుట్టుముట్టి ముస్లింలు గాంధీని శపించారు, తిట్టారు, పొమ్మన్నారు. అలాగే ఒక హిందూ బహిరంగ ప్రార్థనా సమావేశానికి వెళ్ళినప్పుడు గాంధీకి వ్యతిరేకంగా హిందూ గుంపు అరిచింది. గాంధీ పో, ఇక్కడి నుంచి నువ్వు పో, నువ్వు చేసిన పని ఇదంతా అని చెప్పి ఆయన్ని విమర్శించారు. ఖురాన్లో మాటలు చదవబోతుంటే సమావేశం అక్కడి నుంచి క్లోజ్ చేశారు. ఆపో, ఏంది ఖురానీ చదువుతావు ఇక్కడ అంతా ఆయన. అది పరిస్థితి. అంటే దేశానికి స్వాతంత్రం తెచ్చి జాతిపిత అని పిలిచే వ్యక్తిని కూడా ఈ దేశం వాళ్ళే పొమ్మంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు, ఆయన ఉద్దేశం అర్థం చేసుకోకుండా. అదే ఆయన పరిస్థితి. ఎందుకంటే ఇలాగే ఉంటుంది భౌతిక ప్రపంచంలో. 78 సంవత్సరాల వయసు వచ్చింది. గాంధీ శారీరకంగా బలహీనంగా విచారంలో ఉన్నారు అప్పటికైనా. అన్నిటికంటే ముఖ్య విషయం, అభయ్ రాసే లేఖ గాంధీకి ఎప్పటికీ చేరదు. కానీ అభయ్కి ఒక ప్లాన్ ఉంది. ఎలాగోలాగా ఆ లెటర్ రాసి ఆయనకి పంపాలి. ఒక లెటర్ రాసి గాంధీకి లెటర్ రాయడం అంటే అభయ్ ఉద్దేశం ప్రకారం ఆ నోటు రాసినటువంటి పేపర్ని ఒక సీసాలో పెట్టి సముద్రం వైపు విసరడం అనమాట. ఇంకా అది ఏమవుద్దో ఎవరికి తెలుసు. ఎందుకంటే గాంధీకి రోజు అన్ని ఉత్తరాలు వస్తుంటే అంతమంది కలుస్తుంటారు. అందులో ఇది ఎవరు చదువుతారు, ఎవరు పట్టించుకుంటారు. బట్ ప్రయత్నం చేశాడు అభయ్, ఆపకూడదు. గాంధీకి వచ్చే చాలా వాటిలో అది ఒకటి. గాంధీకి తీరిక ఉండదు. అయినా అభయ్ ఉత్తరం పంపించాడు ఆయన గాంధీకి. సో ఆ ఉత్తరం ఎలా రాశారంటే అభయ్, ప్రియమైన మిత్రుడు మహాత్మాజీ అని చెప్పి స్టార్ట్ చేశారు అభయ్. స్టార్ట్ చేసి, దయచేసి నా గౌరవపూర్వక నమస్కారాలు అందుకోండి. నేను మీ తెలియని స్నేహితుడిని, ఒకళ్ళొకళ్ళు ఎప్పుడు చూసుకోలేదు. నేను మీకు ఉత్తరాలు, వాటితో పాటు భగవద్ దర్శనం ప్రతులు పంపాను. ఆల్రెడీ జరిగింది. కానీ మీ కార్యదర్శులు చదవడానికి మీకు సమయం లేదని చెప్పారు. నేను మీతో ముఖాముఖి సమావేశం కోరాను. మీ కార్యకలాపాల వల్ల అది కుదరలేదు. అంటే అప్పటికే ఉత్తరం రాసేశాడు, దానికి రిప్లై కూడా వచ్చేసింది. మళ్ళీ ఇంకో ఉత్తరం రాస్తున్నాడు. ఎందుకంటే అప్పట్లో ప్రభుపాద్ గారు ఎక్కువ ఉత్తరాలు రాసేవారు. అభయ్ ఎక్కువ ఉత్తరాలు రాసేవారు. ఇప్పట్లా ఫోన్లు అవన్నీ లేవు కదా, అప్పుడు చాలా తక్కువ. ఎక్కువ ఉత్తరాల్లో జరిగేదంతా. ఏమైనప్పటికీ నేను మీ పాత స్నేహితుడిగా మీకు తెలియకపోయినా మీకు అర్హమైనటువంటి సరైన స్థానానికి తీసుకురావడానికి నేను మీకు రాస్తున్నాను. మీరు ఎలా ఉంటే మంచిది, మీరు ఎలా ఉండాలనేది నేను మీకు చెప్తున్నాను. ఒక ప్రాణ స్నేహితుడిగా చెప్పచ్చు కదా, ముక్కు ముఖం తెలియకపోయినా మనం అతల వాళ్ళు మంచి కోరుకుంటున్నప్పుడు చెప్పడంలో తప్పేం లేదు. వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో అది వేరే విషయం. ఉన్న ఫలాన రాజకీయాల నుంచి తప్పుకోండి, మీరు ఇప్పుడు ఉన్న ఫలంగా రాజకీయాలు వదిలేండి అంటున్నాడు ఆయన. వదిలేసి దివ్యమైన అద్భుతమైనటువంటి మరణాన్ని కోరుకుంటే, ఎందుకంటే మిమ్మల్ని చాలామంది ఈ దేశంలోనే వ్యతిరేకిస్తున్నారు. మీరు సాధ్యమైన తొందరగా రాజకీయాల నుంచి తప్పించుకుంటే మంచిది. మీరు అనవసరమైన సలహాలు ఇవ్వడాలు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడాలి మానేయండి. మీరు చేసే పనులు చాలామందికి నచ్చట్లేదు ఇక్కడ ఈ దేశంలో. మీకు 125 సంవత్సరాల జీవితం ఉంటుంది, మీకు జీవించాలని ఉంటే, కానీ మీకు దివ్యమైన మరణం రాకపోతే ఆ మరణం విలువైంది కాదు. ఇన్గ్లోరియస్ డెత్ ఇంగ్లీష్లో. మీకు మంచి మరణం రావాలి, చెడ్డ మరణం రాకూడదు. ఇంత చేసి ఇంత త్యాగాలు చేసినందుకు మీరు చాలా హాయిగా ప్రశాంతంగా మీరు శరీరం వదలాలి. సో ఇది అభయ్ ఆ ఉత్తరంలో రాశారు. మీరు పొందిన గౌరవం, ప్రతిష్ట అన్నీ మాయ అని పిలువబడే భగవంతునిచే ఏర్పాటు చేయబడ్డ భ్రమ. అన్నీ పోతాయి. ఓకే, కొన్ని వందల సంవత్సరాల తర్వాత గాంధీని ఎవరో పట్టించుకోకపోవచ్చు, గుర్తుపెట్టుకోకపోవచ్చు. అప్పుడు మళ్ళీ ఎవరో కొత్త లీడర్ వస్తారు. నిజానికి ఈ కీర్తి ప్రతిష్టలు అంతా భ్రమ అనమాట. మనం ఉన్నంతకాలం కొంతకాలం అవి ప్రభావం చూపిస్తాయి. మీకు మీ స్నేహితులకు ఈ నిజం తెలియదు. సో కరెంట్ ఉన్న కండిషన్స్ని ఎవరైనా పట్టించుకుంటారు, కానీ ఊరికే చరిత్ర ఎవరు గుర్తుపెట్టుకోరు. ఎక్కడో పుస్తకాల్లో రాస్తారో భారతదేశం విడిపోయినప్పుడు గాంధీజీ తెచ్చాడు, అంతే, అయిపోయింది ఓ స్టోరీ లాగా. మొఘళ్ళు పరిపాలించారు, బాబరు, అక్బరు, ఏదో రకరకాల పేర్లు, అయిపోయింది. అలా 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 కాలంతో పాటు అన్నీ పోతాయి. కేవలం కృష్ణుడు మాత్రమే ఉంటాడు. లెటరు, భగవంతుని దయ వల్ల భ్రమ తొలగిపోతుంది. ప్రస్తుతం మీ అసమర్థతను కొందరు నిందిస్తున్నారు.
మీ ప్రత్యర్థులు సృష్టిస్తున్న రాజకీయ చిక్కులకు సరైన పరిష్కారం తెలుసుకోవడానికి మీరు నాలాంటి మిత్రుడి నుంచి హెచ్చరిక తీసుకోవాలి. మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఎవరైతే నమస్కారాలు పెట్టి జయహో అన్నారో వాళ్ళే ఇప్పుడు మిమ్మల్ని విమర్శిస్తున్నారు గాంధీ గారు. మీరు నాలాంటి స్నేహితుడిని చెప్పే మాటలు జాగ్రత్తగా హెచ్చరికగా తీసుకోండి. మీరు రాజకీయాల నుంచి సకాలంలో పదవీ విరమణ చేసి మహాత్ముల యొక్క నిజమైనటువంటి విధి భగవద్గీత బోధనలో నిమగ్నం కావాలి. యూ షుడ్ బికమ్ ఎ ప్రీచర్. గాంధీ లేదంటే ముస్సోలిని, హిట్లర్, అలాగే లాయిడ్ జార్జ్ వంటి వారు పొందిన ఘోరమైన మరణాన్ని మీరు కలుసుకోవాల్సి వస్తుంది. అంటే మీకు చాలా భయంకరమైన చావు వస్తుంది మీరు రాజకీయాల నుంచి బయటకు రాకపోతే గాంధీ గారు అని చెప్పి ఒక స్నేహితుల్లాగా ఆయన అభిమానించే వ్యక్తిలాగా అభయ్ ఆయనకు ఉత్తరం రాశారు గాంధీ గారికి. సత్స్వరూప్ దాస్ కోసం చెప్తున్నారు, కొన్నేళ్లుగా అభయ్ ఈ సందేశంతో గాంధీని సంప్రదించాలని అనుకున్నారు. భక్తి సేవ కన్నా గాంధీ రాజకీయాలను చురుగ్గా ఉండిపోయారు అనే హెచ్చరిక అవసరం. ఓకే, మీరు భక్తి చేస్తున్నారు, అది తీవ్రంగా కాదు, ఇంక వదిలేయండి. ఇంకెందుకు, స్వాతంత్రం వచ్చింది, వాళ్ళు గోళాలు పడతారు, వీళ్ళు గోళీలు పడతారు, మీకెందుకు, మీరు భక్తి చేసుకోండి హాయి. అప్పటికి ఆయనకు 70 దాటేసినాయి, ఇంకా రాజకీయాలు ఈ గొడవ అంతా ఎందుకు మీకు వదిలేయమని. సో స్నేహితుడిని కాపాడడానికి అభయ్ రాస్తున్నాడు ఇంకా ఆ ఉత్తరంలో ఏమనంటే, మీ రాజకీయ శత్రువులు అంటే భారతదేశంలో ఉన్నారు, ఆంగ్లేయుల్లో ఉన్నారు, కొందరు ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఎలా మోసం చేసి మీ హృదయాన్ని విచ్ఛిన్నం చేశారో మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అసలు గాంధీ దేశ విభజన జరగకూడదు అనుకున్నాడు, రక్తం బొట్టు చెందకుండా దేశానికి స్వతంత్రం రావాలనుకున్నాడు. కానీ అన్ని పూర్తిగా విరుద్ధంగా జరిగినాయి. ఎందుకని? బ్రిటిష్ వాళ్ళు చేశారు. మమ్మల్ని ఇక్కడి నుంచి తరిమి కొడతారా, మీ సంగతి చూస్తా అని చెప్పి చాలా తెలివిగా ముస్లింలు రెచ్చగొట్టారు. ఇంకా ఆ అంటుకున్న నిప్పు ఇప్పటికీ తగలపడుతూనే ఉంది, రావణ కాష్టం మడుతూనే ఉంది అలాగా. సో మీరు హిందూ ముస్లింలు కలిసి ఉండాలని కోరుకున్నారు, వారు భారత్ పాక్లు దేశాలుగా విడగొట్టి మీ వ్యూహం చెడగొట్టేశారు. ఈ విషయాలు మీకు దేవుడు పంపినవిగా పరిగణించాలి. అంటే మనిషి అనుకుంటాడు, భగవంతుడు దాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంటాడు. అందుకని మనం అనుకున్నవన్నీ జరగవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో నేను జాతిపితను కనుక నేను చెప్పింది అంతా అయినేస్తారంటే ముస్లింలు వినరు, వాళ్ళు వినరు. ఆంగ్లేయులు నిప్పు పెట్టేళ్ళారు ఇద్దరికేని, అది అలాగే కొనసాగుతుంది. మీరేదో వింటారనుకుంటున్నారమ్మా మీరు జాతిపితని. ఎవరికయ్యా నువ్వు జాతిపిత, మాకు అవసరం లేదు నువ్వు జాతిపిత, మాకు మా దేశం మాకి, మా బాధలు మేము పడతామని అటు వెళ్ళిపోయారు ముస్లిమ్స్ అంతా. ఓకే, అహింస హింసను అనుసరించాలి, వెలుగు చీకటిని అనుసరించే రీతిగా అవసరమైతే చేయాలి. భగవద్గీత అదే. కృష్ణుడు ముందు యుద్ధం లేకుండా ధర్మరాజు కోరిక మేరకు కనీసం 5 ఊళ్ళు ఇచ్చినా చాలు, అర్ధరాజ్యం కాకుండా అన్నాడు. అది అవ్వలేదు. అప్పుడు హింస చేయకుండా సరేలే మేము చేతగానంలో అడవుల్లోనూ ఉంటారు ఆ పాండవులు అనరు, పోరాడాల్సిందే. దగ్గరుండి పోరాటం జరిపించాడు కృష్ణుడు. సో అహింస పని చేయించోట హింస చేయాల్సిందే. కానీ గాంధీ ఎప్పుడు అహింసో పరమో ధర్మ, అహింస అహింస అని. నిజమే, అహింస ఖచ్చితంగా కావాలి, మంచిదే అది, ఎందుకంటే మరణాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు. కానీ అహింస సిద్ధాంతం పనిచేయించోట హింస ఖచ్చితంగా జరగాలి. గాంధీకి అది ఇష్టం ఉండదు. ఈ ద్వంద్వ ప్రపంచంలో ఏది సంపూర్ణ సత్యం కాదు, మీకు ఇది తెలియదు, సరైన మూలాల నుంచి మీరు తెలుసుకోలేదు, అందుకే మీ ప్రయత్నాలు విఫలమయ్యాయి అన్నాడు. అంటే మీరు సరైన గురు పరంపరలో గురువు ద్వారా మీరు తెలుసుకోలేకపోయారు ఈ విషయం. అందుకని మీరు ఏంటో అనుకుంటున్నారు, ఇవన్నీ మీరు అనుకున్నట్టుగా జరగవు. ఒక మంచి స్నేహితుల్లాగా నేను మీకు చెప్తున్నాను. గాంధీ ఆధ్యాత్మిక పురోగతికి ప్రామాణిక అభ్యాసాన్ని ఎన్నడూ చేయలేదని అభయ్ ఎత్తి చూపించారు. ఓకే, అంటే ప్రాపర్గా పరంపరలో ఆయన భక్తి చేయలేదు. ఆయన ఏదో కొంత భక్తి చేస్తారు, భగవద్గీత చదువుతారు, కొంత రాజకీయాల్లోనే ఎక్కువ ఉంటారన్నమాట. అందుకని అంటే మంచి గురువును అంగీకరించడం, సరైన గురువు ద్వారా. ఇప్పుడు అభయ్కి ఆయన కూడా దేశ స్వాతంత్రం, దేశం, ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్న సరైన గురువు దొరికారు, భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారు. సో అభయ్ తన ఉద్దేశాన్ని మార్చేసుకున్నాడు. దేశం విషయం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆలోచిస్తున్నాడు అభయ్. అందరూ మానవాళికి, మొత్తం భూమి మీద ఉన్న మానవాళ్ళందరికీ మంచి జరిగే ఆలోచన చేస్తున్నాడు, కేవలం భారతీయులకు కాదు. ఇది ఆలోచన. మహాత్మా గాంధీ యొక్క దైవిక లక్షణాలు, కాఠిన్యాలను గుర్తించిన అభయ్ పరమసత్యానికి సత్స్వరూప్ చెప్తున్నారు, శరణాగతి పొందమని కోరారు. మీరు సరెండర్ అవ్వండి కృష్ణుడికి, వెంటనే రాజకీయాల నుంచి తప్పుకోమని కోరాడు. ఆ ఉత్తరంలో ఇంకా ఉంది, కొన్ని దైవీ లక్షణాలు సాధించడానికి మీ హృదయపూర్వక ప్రయత్నాన్ని తప్పనిసరిగా మిమ్మల్ని కొన్ని ఉన్నత వేదికలకు పెంచాయి. ఆయన నిరాడంబరత, దైవీ లక్షణాలు, భజన ప్రక్రియ, ఇవన్నీ ఆయనకు చాలా ఇష్టం. వాటి సంపూర్ణ సత్యం కోసం బాగా ఉపయోగించుకోవచ్చు వాటిని. మీరు ఆ పని చేయకపోతే మీరు ఖచ్చితంగా ప్రకృతి చట్టాల ప్రకారం కృత్రిమంగా ఉన్నతమైన స్థానం నుంచి పడిపోతారు.
ఎందుకంటే మనం చేసే ప్రతి పని ఏదో ఒక పని కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. గాంధీ చేసే పనులు చాలామందికి నచ్చలేదు అప్పుడు. మరి ఎందుకు కాల్చి చంపారు? గాంధీని ముస్లింలు కాల్చి చంపలేదు, హిందువే కాల్చి చంపాడు. ఎందుకు చంపాడు? ఈయన ఉంటే చాలా ప్రమాదం ఇంకా హిందువులకి, దేశానికి. అందుకని నా ఉద్దేశంలో ఈయన చచ్చిపోవడమే మంచిదని నేను చంపేసాను అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ముస్లింలకు ఫేవర్ చేస్తున్నాడు. కలిసి ఉండమని పోయిన వాళ్ళకి ఫేవర్ చేయడం ఎందుకు? మీరు చూడండి ఆయన ఏం చేశాడో చూడండి. కనీసం ఒక నెల మాత్రమే రాజకీయాల నుంచి విరమణ కావాలని నేను కోరుతున్నాను మీకు. అభయ్ రాశారు ఆ ఉత్తరంలో. భగవద్గీత గురించి మన ఇద్దరం చర్చిద్దాం. మీ లాభం ప్రపంచ లాభం కోసం. ఎందుకు చర్చిద్దాం మనం? మీరు కేవలం భారతీయులను దృష్టిలో పెట్టుకోకుండా అందరి కోసం చేద్దాం మనం. మీరు నిజాయితీపరుడు, నైతికవాది అని నాకు తెలుసు. ఆయన ఏమి ఆస్తులు సంపాదించుకోలేదు, పేరు తెచ్చుకోలేదు, లగ్జరీ లైఫ్ లీడ్ చేయలేదు గాంధీ. చాలా సింపుల్గానే ఉన్నాడు. మీ సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తాను, అభయ్ చరణ్ డే. అంతే, లెటర్ క్లోజ్. ఏం చెప్పాడు? సో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలా మందికి వచ్చినటువంటి ఇబ్బందే మీకు వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. అదేంటో చూదిరిగాడు. సమాధానం రాలేదు గాంధీ నుంచి. నెల తర్వాత విభజన ఒప్పంద షరతు భారత్ పాక్కి 55 కోట్లు చెల్లించాలి. ఆ విభజన జరిగినప్పుడు ఒప్పందంలో ఇది కూడా రాసుకున్నారు, భారతదేశం పాకిస్తాన్కి 55 కోట్లు ఇవ్వాలని చెప్పేసి. లేకపోతే మరణించేదాకా నేను ఉపవాసం చేస్తానని గాంధీ మంకు పట్టు కూర్చున్నాడు. మనం ఒప్పందంలో సంతకం పెట్టడం ఇవ్వాల్సిందే అంటాడు. ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు కావాలని విడగొట్టుకుపోయినప్పుడు ఎందుకు ఇవ్వాలని కొంతమంది వద్దంటారు. కానీ ఇచ్చి తీరాలి, లేదా నేను చచ్చిపోతాను అంటాడు గాంధీ. సో పాక్ నుంచి భారత్ వచ్చిన హిందువు గాంధీని చనిపోనివ్వండి అని నినాదాలు చేశాడు. అక్కడి నుంచి వాళ్ళని తరిమి కొట్టారు, వాళ్ళ ఆస్తులన్నీ లాక్కున్నారు, హిందువులు ఇబ్బంది పెట్టారు, హిందువులు చాలా మందిని చంపారు, హిందువులు చాలా మంది ముస్లింలుగా కన్వర్ట్ చేసేసారు. అక్కడి నుంచి వచ్చిన హిందువు ఇక్కడ చస్తే సావనివ్వండి ఈ ముసలాయిన్ని. ఈయనకేం తెలుసు అక్కడ మమ్మల్ని వాళ్ళు పెట్టిన ఇబ్బందులు, దేశ విభజన సందర్భంగా జరిగిన పరిణామాలు. ఇంకా వాళ్ళకి మద్దతు ఇస్తాడేంటి ముసలాయన, సస్తే సావనివ్వండి గాంధీని అని చాలా మంది తిట్టారు అప్పుడు ఆయన. ఈయనేమో ఎవరేమన్నా అనుకోనివ్వండి, నేను మాత్రం 55 కోట్లు ఇస్తానని సంతకం పెట్టాను, అది ఇవ్వాల్సిందే అంటాడు. ఈయన ఇచ్చారు. ఎందుకులే పెద్ద ఏదో గొడవ చేస్తున్నాడు, ఎందుకు తలకాయ నొప్పి, సరే గానే ఉండని ఇచ్చారు. కానీ చాలామంది అన్నారు ఈయన చచ్చిపోతే బాగుండు, చావనండి ఇలాగ ఆమరణ నిరాహార దీక్ష చచ్చిపోయినాడు గాంధీని. వాళ్ళకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు అనుకున్న విధంగా మనుషులు కాదు. వాళ్ళు హింస చేసి చూపిస్తారు, వాళ్ళు క్రూరంగా ప్రవర్తిస్తారు. వద్దనుకుని పోయిన వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలి? ఏం అవసరం లేదు, పేపర్ లేదు, వాడు గుడ్డు లేదు అన్న సార్ అంటే చాలామంది కోపం అప్పుడు. అందుకని గాంధీని చనిపోనివ్వండి, మీరు పట్టించుకోదు, చచ్చిపోనివ్వండి అంటున్నారు. అంత కోపం ఉంది గాంధీ మీద. చూసారా? వద్దని పోయిన వాళ్ళకి మనం ఇవ్వడం ఏంటి అని. మరి ఒప్పందం రాసుకున్నాం కదా అంటాడు ఈయన. ఓకే, సో గాంధీజీ జీవించాలన్నారు పాకిస్తాన్. సో 55 రోజులు ఉపవాసం ప్రకటించాడు ఆయన. 55 కోట్లు ఇవ్వాలని చెప్పేసి ఉపవాసం ప్రకటించాడు. పాక్ నుంచి భారత్ వచ్చినటువంటి హిందూ గాంధీని చనిపోనివ్వండి నినాదాలు చేశారు. ప్రభుత్వ నాయకులు ఆ డబ్బు పాకిస్తాన్కి చెల్లించారు. కొందరు గాంధీ జీవించాలన్నారు. ఇది ఇలా ఉంటే హిందూ ముస్లిం గొడవలు జరుగుతూనే ఉన్నాయి, కంటిన్యూస్గా జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. అవి అంతే, వాళ్ళ పుస్తకం ప్రకారం వాళ్ళ బుద్ధులు అలాగే ఉంటాయి. వాళ్ళకి హింసే, వాళ్ళు మారరు. ఆ పుస్తకం వాళ్ళని అలా చేస్తుంది అనమాట. వాళ్ళు మారరు, ఇప్పటికీ జరుగుతున్నాయి. ఏదైనా స్నేహాస్తం చాడదాం అనుకుంటే తీవ్రవాదులు వచ్చి ఎవరొకరు చంపుతారు, మళ్ళీ మామూలే, కథ మామూలే. ఆపరేషన్ సింధూరు ఇది అది ఏదో జరుగుతూనే ఉంటుంది. అంతే, వాళ్ళు మారరు. సో జనవరి 30న కాంగ్రెస్ పార్టీకి కొత్త రాజ్యాంగాన్ని రూపొందించిన మరుసటి రోజు గాంధీ తన సాయంత్రం భోజనం తీసుకున్నారు, చర్కా తిప్పారు. సాయంత్రం ప్రార్థన సమావేశం వైపు నడిచారు ఆయన. అక్కడికి వెళ్ళారు. 3 సార్లు ఛాతిలో కాల్పులు జరిగాయి ఆయనకి. హేరామ్ అంటూ చనిపోయారు గాంధీ. సో నెల క్రితం అభయ్ రాసినటువంటి లేఖ ఒక జోస్యంలా అయ్యింది. ముందే చెప్పాడు అభయ్, కొంతమంది పెద్ద పెద్ద నాయకులు ఆయా దేశాల్లో ఎలాంటి దుర్భరమైనటువంటి మరణం పొందారు, దేశంలో గొప్ప వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు గడించిన మీరు 125 ఏళ్ళు బతకచ్చు, మీరు రాజకీయాలు వదిలేసి రండి అన్నాడు ఆయన. కానీ ఆ ఉత్తరం ఆయన చదివాడో లేదో తెలియదు, అందిందో లేదో తెలియదు, ఆయన మారతాడో లేదో తెలియదు, ఏమైందో తెలియదు. జరిగిపోయింది. కరెక్ట్గా 1 మంత్ తర్వాత గాంధీని కాల్చేశారు. కానీ గాంధీ విధానాలు చాలామందికి నచ్చలేదు. అప్పుడు చాలా వరకు ముస్లింలకు అనుకూలంగా తీసుకున్నాడు ఆయన. అది చాలామందికి నచ్చలేదు, కాల్చేశారు. ఓ లెటర్ కూడా రాశాడు ముందు, గాంధీని చంపడానికి ముందు ఏ ఉద్దేశంతో గాంధీని చంపుతున్నాను అనేది ఒక లెటర్ కూడా రాశాడు గాడ్సే. సో
ఎవరి కోసం ఆ లేఖ రాయబడిందో వారు ఆ లేఖను చదవలేదు. గాంధీ చదవలేదు ఆ ఉత్తరం. గాంధీ మెమోరియల్ నేషనల్ ఫండ్ డైరెక్టర్లు గాంధీ జీవితాన్ని ఎలా స్మరించుకోవాలో సూచనలు ఆహ్వానిస్తే అభయ్ వారికి ఉప ప్రధాని పటేల్కు లేఖలు రాసి ఈ నిధుల ఉపయోగానికి గాంధీ మార్గాన్ని ప్రతిపాదించాడు. తర్వాత గాంధీ మెమోరియల్ను ఒకటి ఏర్పాటు చేశారు. ఓకే, గాంధీ జీవితాన్ని ఎలా స్మరించాలి అనేది ఉత్తరాలు ఆహ్వానించారు. మీరు ఏం కోరుకుంటున్నారు ఎలా అని చెప్పి ప్రజల నుంచి ఆహ్వానిస్తే పటేల్కి అలాగే అభయ్ ఆ మెమోరియల్ ట్రస్ట్కి ఉత్తరం రాశారు. ఏమనంటే, గాంధీ జీవితమంతా నైతిక ప్రమాణాలు పెంచడానికి మానవత్వ సేవకు అంకితం చేయబడింది. నిజమే. ప్రపంచానికి రాజకీయ నాయకుడిగా కంటే ఆధ్యాత్మిక నాయకుడిగా గాంధీ తెలుసు. సింపుల్సిటీ, సింపుల్ లివింగ్, హై థింకింగ్. భగవంతుని పట్ల భక్తి గాంధీ అంతిమ లక్ష్యం. చివరికి మన అందరం హరి భజన చేయాలి, అదే ఆయన ఉద్దేశం. గాంధీ జ్ఞాపక శక్తికి తగిన గౌరవం ఈ క్రింద పద్ధతిలో చేయబడుతుందని నా ఉద్దేశం. ఏంటి? 2 సలహాలు ఇచ్చాడు అభయ్. గాంధీ గురించి చాలా అరుదుగా వర్ణించాడు. మొదటి సలహా, గాంధీ ఒక వైష్ణవుడు, రోజు ప్రార్థన చేసేవారు. మరణించే రోజు కూడా ఆయన ప్రార్థనా సమావేశానికి హాజరయ్యారు. సామూహిక సంకీర్తన చైతన్య మహాప్రభు ప్రారంభించారు. యాక్చువల్గా కృష్ణుడు రామ అంటే, కృష్ణ రామ అంటే చైతన్య మహాప్రభు, వాళ్ళిద్దరి గురించి, కృష్ణుడు రాముడు గురించి చైతన్య మహాప్రభు యొక్క 6 శిష్యులు వైష్ణవ సాహిత్యం వదిలి వెళ్ళారు, అంటే లిటరేచర్ రచించారన్నమాట. మెమోరియల్ ఫండ్ బోర్డు గాంధీ యొక్క సాధన జీవితం నుంచి ఈ పాఠాన్ని తీసుకుని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి. అంటే 6 గోస్వాములు రచించినటువంటి వైష్ణవ తత్వాన్ని గాంధీ మెమోరియల్ ట్రస్ట్ బోర్డు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతోటి ఈ గ్రంథాలన్నీ ప్రింట్ చేయాలి. కాబట్టి భగవద్గీత నుంచి రోజువారీ సమ్మేళన పఠనాలను ఏర్పాటు చేయడం, ఎవ్రీడే. గాంధీ ఒక స్మారక చిహ్నం. రోజు ప్రార్థనా సమావేశాల ద్వారా ప్రజల ఆధ్యాత్మిక ప్రవృత్తి వృద్ధి చెందుతుంది. ఇది ఆయన ఇచ్చిన మొదటి సలహా. ఇక రెండవ సలహా ఏంటంటే, ఆ బోర్డుకి దిగువ తరగతులను దేవాలయాల్లోకి ప్రవేశించే ప్రయత్నాలకు గాంధీ ప్రసిద్ధి చెందారు. అంటే తక్కువ కులం వాళ్ళు గుళ్ళోకి రాకూడదు అనే పద్ధతి ఏదైనా ఉంటే దాన్ని గాంధీ ఒప్పుకోలేదు. నోఖాలీలో అందరూ కొలిచేందుకు రాధాకృష్ణ విగ్రహాలు ఏర్పాటు చేశారు. గాంధీ ఒక మందిరం ఏర్పాటు చేశారు అక్కడ. గాంధీ ఒక ఆస్తిక ఉద్యమం. భారత్లో వందల వేల మందిరాలు ఉన్నా కూడా అవి సక్రమంగా నిర్వహింపబడటం లేదు. విద్యావంతులైన పౌరులు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ రెండో సలహా అన్నమాట. వేద సంస్కృతిలో దేవాలయాల ఉద్దేశం ఆధ్యాత్మిక సంస్కృతిని పెంపొందించడం. భారత ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఆలయాలను మార్చగలిగితే, ఇక్కడున్న భారతదేశంలో ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చగలిగితే జీవిత ఉన్నత విద్యల కోసం శిక్షణ ఇవ్వవచ్చు. ఆ ఆలయాల ద్వారా జీవితంలో అత్యున్నతమైనటువంటి విలువలు ఎలా పెంపొందించుకోవాలో మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు. అలాంటి విద్య అభ్యాసం భగవంతుడి గురించి మనిషికి సహాయపడుతుంది. భగవంతుడి అనుమతి లేకుండా గడ్డి పరకైనా కదలదు, మహాత్మా గాంధీ ఉద్దేశం ప్రకారం. ఇవన్నీ ఆయన గుర్తు చేశాడు ఆ బోర్డుకి. కనుక మీరు ఇవన్నీ గుర్తులో పెట్టుకుని ఇవన్నీ చేస్తే బాగుంటుంది. ఆయన వైష్ణవుడు, భజనలు ఇష్టపడతాడు, రోజు భగవద్గీత క్లాసులు జరగాలి. ఆ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 6 గోస్వాములు వైష్ణవ తత్వం రచించారు, అవి ప్రింట్ అవ్వాలి, ఇలా అన్నమాట. చూడండి, గాంధీ యొక్క హరిజన్ ఉద్యమాన్ని కూడా అభయ్ ప్రస్తావించారు. అంటరాని వారికి సమాన హక్కులు కల్పించడానికి గాంధీ మానవ ప్రయత్నం అంతా చేశారు, చూశారు కూడా. వీరిని గాంధీ హరిజన్గా గుర్తించారు. హరిజన అంటే దేవుని ప్రజలు. ఇది గాంధీ జీవితంలో తప్పనిసరిగా ఆధ్యాత్మిక అంశం అని అభయ్ నొక్కి చెప్పారు. సత్స్వరూప్ చెప్తున్నారన్నమాట ఈ మాటలని ఆ 2 సలహాల తర్వాత. ఎందుకంటే వేరియేషన్ చూపించకూడదు, అందరికీ భక్తి ఇవ్వాలి. నువ్వు అంటరానుడు, తక్కువ కులవాడు అని దూరం పెట్టడానికి వీలేదు. అందరికీ మందిరంలోకి ప్రవేశం కల్పించాలి. ఆ నియమాలు ఏమన్నా చెప్పాలి, ఆ నియమాలు పాటింపు చేయాలి, అందరికీ భగవంతుని ఇవ్వాలి. అందరూ హరిజనులు అంటే భగవంతుని ప్రజలే అని చెప్పి, దేవుడి ప్రజలు. సో దిగువ తరగతులను ఉద్ధరించే క్రమం భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు. ఒక గురువు శిక్షణలో అది జరుగుద్దని. అభయ్ స్మారక బోర్డు తరపున ఈ పని చేపట్టడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మీరు అనుమతిస్తే గాంధీ మెమోరియల్ ట్రస్ట్ తరపున ఈ పని నేను చేస్తా. గాంధీ జీవితంలో అవసరమైనటువంటి అంశాలను నిర్లక్ష్యం చేస్తే ఆయన ఉద్దేశాలని అభయ్ హెచ్చరించాడు ఆ ట్రస్ట్కి రాసిన ఉత్తరంలో. గాంధీ జ్ఞాపకం త్వరలోనే మరణిస్తుంది, ఇతర రాజకీయ నాయకుల జీవితం లాగా. ఇంక గాంధీని ఎవడు పట్టించుకోడు.
ఇప్పుడు ఊరికే కరెన్సీ నోట్ల మీద ఆయన ఫోటోలు వేస్తున్నారు. ఆయన పుట్టినరోజుకి చనిపోయిన రోజుకి ఏదో దండలు వేస్తున్నారు తప్పించి మిగతా రోజులు గాంధీని ఎవడని పట్టించుకుంటాడా? భారతదేశంలో ఎవడో పట్టించుకోడు. అయితే రోజు కరెన్సీ మీద చూస్తుంటారు, జాతి పితాలు చూసుకుంటారు తప్పించి ఎవరికి కావాలి, ఎవరి టెన్షన్లు ఆడుకోండి. ఆయన ఉద్దేశాలు నిజంగా భారతదేశంలో అమలు అవ్వాలంటే ఈ పని చేస్తే అవుతుంది, మీరు నాకు అవకాశం ఇవ్వండి ఉత్తరం రాశాడు. బహుశా మెమోరియల్ డైరెక్టర్లు అభయ్ను డబ్బు కోరే మరో అవకాశవాదిగా, మతవాదిగా చూశారు. సత్స్వరూప్ చెప్తున్నారన్నమాట. ఈయనంటే ఇలా ఉత్తరం రాశాడు, ఈయనకైనా డబ్బులు కావాలా ఏంటి, ట్రస్ట్ ద్వారా ఈయన చేయాలనుకుంటున్నాడు ఏంటో అని అనుకున్నారన్నమాట. కానీ అభయ్ తనను తాను భక్తి సిద్ధాంతం యొక్క అణగారిన సేవకుడిగా భావించారు. గాంధీలోని వైష్ణవ లక్షణాలకు ఆయన నివాళి అర్పించారు. గాంధీని మంచి భక్తుడిగా, కీర్తనకు ఇష్టపడేవారిగా, మందిరాలను ఇష్టపడేవారిగా, దిగువ తరగతి వాళ్ళు కూడా భగవంతుడి సంతానంగా గాంధీ చూశారనమాట. ఇది గాంధీ ఆలోచన విధానం. దీన్ని అభయ్ ఆ ట్రస్ట్కి రాసి ఉత్తరం అవకాశం అడిగారు. అఫ్కోర్స్ ఇవ్వలేదనుకున్నది వేరే విషయం. బట్ అభయ్ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు.